పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ విస్తరణలో భాగంగా సమీపంలో ఉన్న ఈత వనాలను యాజమాన్యం తొలగిస్తుంది. దీంతో ఈత చెట్లపై ఆధారపడి కళ్ళు గీస్తూ జీవనోపాధి పొందుతున్న గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈత చెట్లను నరికివేయడం వల్ల తమకు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఈత నరికి వేసిన ఈత వనాల స్థలంలో గౌడ కుటుంబాలు పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఈత చెట్లను నమ్ముకొని కళ్ళు గీసుకొని ఉపాధి పొందుతున్న తమకు ఎన్టీపీసీ విస్తరణ వల్ల బతుకులు ఆగమవుతున్నాయని వాపోయారు. గీత కార్మిక కుటుంబాలకు మరొక ప్రాంతంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈత చెట్లను పెంచాలని డిమాండ్ చేశారు. చెట్లు పెరిగే వరకు తమకు యాజమాన్యం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తాతలు తండ్రుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న గీత కార్మికుల వృత్తి రోడ్డున పడుతున్నాయని, ఈ గీత వృత్తి ప్రశ్నార్థకంగా అయిందని, కాబట్టి ఎన్టీపీసీలో సోలార్ ప్లాంట్లో కానీ బూడిద లొకేషన్లో అవసరం ఉన్న వారిని ఈ సొసైటీల నుండి గీత కార్మికులను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గీత వృత్తి మీదనే ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డున పడకుండా ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు పద్ధతిన సొసైటీలకు, బూడిద కాంట్రాక్టులో కానీ ఎన్టీపీసీలో కానీ జరుగుతున్న కాంట్రాక్టు పనులను శాశ్వత ప్రాతిపదికన కాంట్రాక్టును సొసైటీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్య మొండి వైఖరిని ఈరోజు గౌడ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఏ ఉద్దేశంతో అయితే మీరు ఆ రోజు ఈ 9 గ్రామాల నుంచి భూమి సేకరించినారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, ఆ ఉద్దేశాన్ని తలదన్నే విధంగా కాలదన్నే విధంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో చక్కటి అసలు చెరువు ఉండి ఆ చెరువును కూడా బూడిద చెరువుగా మార్చి రేపటి కాలంలో ఆ బూడిద చెరువును మళ్ళీ బూడిదను లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో వేలాది వందలాది వాహనాలు తిరిగేటువంటి క్రమంలో వెలువడేటువంటి బూడిద ఈ పక్కనటువంటి గోదావరికను కావచ్చు, ఎలకలపల్లి కావచ్చు, రానాపూర్ కావచ్చు, ఈ గ్రామాల యొక్క ప్రజలు విషాన్ని మింగేటువంటి అవకాశం ఉంటుంది. మా వృత్తిని దెబ్బతీసేటువంటి ఈ ప్రభుత్వం యొక్క కుట్రను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సుదూర ప్రాంతాల నుంచి ఈ ఎన్టీపీసీలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ ఎక్కడైతే వృత్తి దెబ్బతింటా ఉన్నదో ఆ వృత్తి కోల్పోతున్నటువంటి వారి యొక్క కుటుంబాలకి అక్కడ పర్మనెంట్ లొకేషన్లో ఉపాధి కల్పించే విధంగా, ఉద్యోగం ఇచ్చే విధంగా ఎన్టీపీసీ సహకరించాలి. లేని పక్షంలో గౌడ సంఘాలన్నీ కలిసి మా గీతా కార్మికులకు అండగా నిలబడి మా గీత వృత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్టీపీసీ యొక్క యాజమాన్యాన్ని నిరసించే విధంగా, వాళ్ళ మెడలు వంచే విధంగా గౌడ సంఘాలన్నీ కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే అనేటువంటిది మేము తెలంగాణ గౌడ సంఘం పక్షాన తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఈ ఈతవనం పోతా ఉంది, మాకు ఉపాధి కోల్పోతాం, దీనివల్ల మాకు బతికేరు లేదు, మా పిల్లల చదువులకు కానీ మేము అన్నిటికీ దూరం అవుతామని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి తిరుగుతున్న వైనాన్ని మేము కళ్ళారా చూసినాం. మా వంతగా ఎన్టీపీసీ వాళ్ళని కూడా ఎన్నోసార్లు కలవడం జరిగింది. వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు మాకు శాంక్షన్ ఉంటే ఇస్తామని ఎన్టీపీసీ వారు, ఎక్సైజ్ వారిలో ఇందులో ఎక్సైజ్ కంప్లీట్గా నిర్లక్ష్యం. ఆ సిఐ కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఎవరైతే గౌడనలు కళ్ళు గీస్తా ఉన్నారో వాళ్లకు న్యాయంగా ఈ సిఎస్ఆర్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశం చేయాలి. కానీ వీళ్ళ తప్పిదం వల్ల ఇలా ఎంతమంది గౌడ కులస్తులు, దాదాపు 200-250 మంది గౌడ కులస్తులకు ఇలా నష్టం వాటిల్లే వైనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలా వేలాది ఎకరాలు ఎన్టీపీసీ అభివృద్ధి అవుతుంది, ఎన్టీపీసీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయని ఇలా భూములు కోల్పోయిన మా రానాపూరు, మా కన్నాల గ్రామస్తులకు ఈ విధంగా అన్యాయం జరగడం చాలా బాధాకరం. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపం ఇవ్వడం జరిగింది. గత కొన్నిసార్లు విన్నపం తెలియజేస్తా ఉన్న మా తరపున ఎక్సైజ్ వాళ్ళని మీరు చర్య తీసుకొని మా నష్టపోయిన గౌడన్నలకు వాళ్ళకు ఉపాధితో పాటు మళ్ళీ ఈతవనం పెట్టించే విధంగా, అదేవిధంగా ఎవరైతే నష్టపోతా ఉన్నారో కళ్ళు గీత కార్మికులు ఈ చెట్ల ద్వారా ఇలా వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది పిల్లలు ఇలా ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉన్నారు. కానీ స్థానికంగా మా ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు ఇలా ఉద్యోగ అవకాశాలు వస్తలేవు. ఇలా గీసుకునేందుకు నష్టం జరుగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు గీయని వాళ్ళకి ఇచ్చి నిజంగా గీసే కార్మికులకు నష్టం చేయడం బాధాకరం. కనుక ఇప్పటికైనా మీరు ఇక్కడ పొజిషన్ ఎంక్వైరీ చేసి ఎన్ని లక్షల చెట్లు మీరు పీకేసిండ్రు, ఇవి నిజంగా ఈతవనం పోయిందా లేదా, ఎంతమంది గౌరవ నష్టం జరుగుతుందో మీరు చూసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ త్వరగా న్యాయం చేయాలని మేము ఎన్టీపీసీ వారిని, గౌరవ కలెక్టర్ గారిని
మేము రిక్వెస్ట్ చేస్తాను. మాది ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతము. ఈ గత కొన్ని రోజులుగా మాకు ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలైన రాణాపురం, కన్నాల, ఎల్కల్పల్లి గీత కార్మికులను ఎన్టీపీసీ యాజమాన్యం తమ మొండి వైఖరితో చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టివేస్తూ మా ఉపాధిని కోల్పోయేలా చేసి మా జీవితాలను బూడిదమయం చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే పాలించుకునే ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. అలాంటి హక్కులను కాలరాస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే ఇచ్చారో ఆ హక్కులను కాలరాస్తూ తమ మొండి వైఖరితో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తున్నాం. మా భార్య, పిల్లలు ఇలా కుటుంబ జీవనం మాకు వీధిన పడ్డట్టయింది. మాకు ఉపాధి కల్పించాలి. ఏదో నష్టపరిహారం తూతు మంత్రంగా నష్టపరిహారాలు చెల్లించి మా జీవితాలను బుడిదమయం చేస్తుంది. మాకు కాలుష్యంతో పాటు మాకు అనారోగ్యాల పాలన చేస్తూ కూడా మేము దేశాభివృద్ధిలో మేము ఎంతో కీలక పాత్ర పోషిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మార్కెట్ విలువకు చూసుకుంటే మేము మా తాతలు కానీ తండ్రులు కానీ భూమి కోల్పోయింది. అప్పటి విలువ తక్కువ, వాళ్ళు ఇచ్చిన విలువ తక్కువ. మా జీవితాల్లో ఇప్పుడు బూడిదమయం చేసుకుంటా మా జీవితాల్లో మట్టి కొట్టదు, మా గౌడ కార్మికుల మట్టి కొట్టదని మేము భావిస్తున్నాం. మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైన వెళ్తామని సభాముఖంగా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ఏంటంటే ప్రజల కోసం మీరు పాలకులుగా ఉన్నారు. మీరు పాలకులు పట్టించుకోకపోతే మనం బ్రిటిష్ కాలంలో లేము, రాజరిక పాలనలో లేము, మన ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనందరూ కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను వేడుకుంటున్నాను.